హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆలూ మటర్ కర్రీ. ఇది పూరీస్కి చపాతీస్కి చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ కర్రీ కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా 1 టీ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయ్యాక ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఇలాచీలు వేసుకోండి. ఆ తర్వాత కసూరి మేతి పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఈ కర్రీకి దీని వల్లనే చాలా టేస్ట్ పెరుగుతుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా వేయండి. ఆ తర్వాత ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. తర్వాత 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. టమాటాలు బాగా మగ్గేదాకా కలుపుకోండి. ఆ తర్వాత 1 కప్ గ్రీన్ పీస్ వేసుకోండి. నేను 3 పెద్ద సైజ్ ఆలుగడ్డలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. తరువాత 2 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టుకోండి. త్రీ విజిల్స్ అయినాక మూత తీసి చూడండి. చూసారా, ఆలుగడ్డ మెత్తగా ఉడికింది. ఆలూ మటర్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీగా ఉందో ఆలూ మటర్ కర్రీ. కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.